గురువారు తెలియజేస్తారు, గోవు తెలియజేస్తుంది. గురువు ఎలా ఉంటుంది? గురువు అంటేనే ఒక సమైక్యత ఉంటుంది, అంటే అందరిని కలిపేటటువంటి గురువు కదా. అయితే ఇప్పుడు మనం ఎట్లా సమైక్యంగా ఉన్నాం, మరి గోవుని ఎట్లా కాపాడాలి? గురువు ఎలా ఉన్నాడు, గోవు ఎలా ఉన్నాడు? ఈ యొక్క సమాజంలో ఇప్పుడున్నటువంటి దానిలో గురుమూర్తి ఉంది కదా. సరే, ఒకానొకసారి ఒక గ్రామంలో బాగా క్షామం, అంటే కరువు వచ్చిందంట. అంటే కరువు అంటే మొదట ఏముండాలి? కరువు రావడానికి మొదటి కారణం వర్షం మాత్రమే, అంటే నీరు మాత్రమే. నీరు లేవు ఆ యొక్క గ్రామంలో, కరువు వచ్చింది. అందరూ బాగా బాధపడుతూ ఉంటే బాగా తపస్సు చేసినటువంటి గురువు గారు, అంటే ఒక ఋషి వారు, అట్లా ముని వారు, అట్లా ఋషి అనుకుందాం, ఆ పోతూ ఉంటే ఆ గ్రామం నుంచి పోతుంటే, ఇంకా మనకు బాగా తెలుసు కదా, మనకు బాగా తెలుసు, ఎవరైనా నామం పెట్టుకొని కనిపిస్తే వారికి నమస్కారం చేస్తాం. మన గొప్ప భక్తి అది, మనకున్నటువంటి సంస్కారం చాలా గొప్పది కదా. ఆ సంస్కారం వల్ల ఆయన నమస్కారం చేసి ఇంకా మనం ఏం చేస్తాం, ప్రారంభం చేస్తాం మన సమస్యలన్నీ కూడా. అంతే కదా, వారికి ఏం చెప్పడం, మన బాధ చెప్పుకుంటాం, అంటే వారికి పంచాంగం అడుగుతాం మనం, అవునా కదా. వీరు కూడా గ్రామం వాళ్ళు ఆ గురువు వారికి ఒక ప్రశ్న అడిగిరు. అంటే మనం చూసారు, గొప్ప కరువు ఎలా పోతుంది అంటే, కరువు పోరాటం ముందు నీళ్ళు కావాలి కదా, అంటే జలం కావాలి కనుక జలం ఎక్కడ వస్తుందో మాకు చెప్పమని చెప్పి అడిగిరంట గురువు వారికి. ఇంకా మీరు ఎవరైనా పంతులు చెప్తే నమ్ముతారు కదా, అవునా కదా, అందరు నమ్ముతారు కదా. సరే, ఆయన గురువు గారు చెప్పారు, పలానా చోట తవ్వండి అంటే, ఈ చోట తవ్వండి జలం పడుతుంది అంటే నీళ్ళు వస్తుందని చెప్పారంట ఎవరు, గురువు గారు. ఇంకా గ్రామస్తులు ఏం చేస్తారు, మన అలాగే ఆనందం కదా, ఇంకా నీళ్ళు పడుతుందని చెప్పారంటే ఇంకా ఇదని అవుతుంది అంటే మీకైనా పని అవుతుంది అంటే సంతోషం కదా. సంతోషంతో ఆ గ్రామం అంతా కూడా వెళ్ళి ఆ గురువు గారు ఎక్కడ చెప్పారో అక్కడ తవ్విరంట. ఏం చేశారు? తవ్వి. మరి ఇప్పుడు నీళ్ళు పడాలి కదా, ఉన్నారు కరువు ఉంటే, ఇప్పుడు గురువు గారి మీద ఏమొస్తుంది? కోపం వస్తాయి కదా. ఆయన దొరికితే కొట్టేటట్టు ఉంటారు వాళ్ళందరూ కూడా. మరి ఇంకా ఆయన దగ్గరికి గ్రామం, అప్పుడు ఒక్కరిపై ఇప్పుడు గ్రామం మొత్తం పోయింది ఆయన దగ్గరికి పోయి ఆ గురువు వారికి పట్టుకొని వచ్చేది. నువ్వు చెప్పినావు ఇక్కడ నీళ్ళు పడతాయని, మరి ఇప్పుడు నీళ్లు పడలేదు, ఏంటిది కారణం చెప్పి గురువు వారు ఏం చెప్పారు? తవ్వమని చెప్పారు. గ్రామం అంతా తవ్వితే ఎంతలో తవ్వాలి? నీకు ఏమీ లేదు, నువ్వంతా ఒక మీకు తెలిసినటువంటి ఎన్నో రకాలు తిడతారు కదా. సరే అని అప్పుడు గురువారు అన్ని ఆలోచన చేసుకొని, ఇంకా గురువు అంటే ఆయన తెలిసినాడు కదా, అన్ని భరించేవాడు కదా అని చూసి అన్నా అంట, అరే నాయనని తవ్వమన్నా కానీ మీరేం తవ్వరు? ఒక్కొక్కరు రెండు అంటే ఇంతమంది ఉన్నారు, అందరు కూడా ఒక్కొక్క, నేను అనుకోండి, నేను 2 అడుగులు అంటే ఇక్కడ, ఆయన 2 అడుగులు అక్కడ, అట్లా 2 అడుగులు తవ్వుకుంటూ పోయినంట వాళ్ళందరూ. ఎవరికి వాళ్ళు 2 అడుగులు తవ్వుకుంటే ఎక్కడ పడితే అక్కడ తవ్వుకుంటే వెళ్ళారంట నీళ్ళు పడతాయని. అరే నాయ నేను చెప్పింది అక్కడ కాదు, అందరూ కలిసి ఒక చోట తవ్వితే నీళ్ళు పడతాయని. అంతే కదా, నీకు ఇష్టం వచ్చి ఉంటారు 2 అడుగులు తవ్వుకుంటే పోతే నీళ్ళు పడతాయా? అంతే, అవునా కదా. 2 అడుగులు నీళ్ళు వస్తాయా అంటే, నీ ఇష్టం సరే తవ్వుకుంటే పోతే నీళ్ళు వస్తాయా? 2 అడుగులు అంటే అక్కడ పడితే అక్కడ తవ్వుకుంటూ వెళ్ళిరంట వాళ్ళు. అంటే పోతే ఎవరికి వారు 2 అడుగులు తవ్విండి అనమాట. ఎక్కడ చూసినా 2 అడుగులు గుంతలు కనిపిస్తున్నాయంటే గురువు వారికి. అరే నాయన ఇది కాదురా, మీకు కరువు వచ్చింది ఇందుకోసం అంటే, ఇట్లా కాదు, ఇది అజ్ఞానం కనుక ఇలా కాదు, అందరు కలిసి ఒక చోట తవ్వండి అప్పుడు జలం పడుతుంది అని చెప్పారంట ఎవరు, గురువు గారు. ఇప్పుడు ఆయన దారి చూపించింది కదా, అప్పుడు అందరు కూడా కలిసి జలం చూసేటట్టు తవ్విరంట. అక్కడ జలం వచ్చింది, అప్పుడు అక్కడ ఏమైంది? క్షామం పోయింది, కరువు పోయింది. మరి ఇప్పుడు ఏం కావాలి? పంట పండాలి. పంటకు ప్రధాన కారణం ప్రాణవాయువు ఉండాలి. మరి ప్రాణం ఎక్కడి నుంచి వస్తుంది? గోమాత నుంచి వస్తుంది. మరి గోవు కూడా ఉండాలి కదా. మరి గోవు ఎవరు సృష్టి చేసారు? వశిష్ఠుల నుంచి వచ్చినటువంటి కామదేవుల నుంచి. మరి గోవు కూడా వచ్చారు ఆయన గురువు గారు. మీకు అందరికి బాగా తెలుసు కదా, పరీక్ష మహారాజు తెలుసు కదా. నిన్న ఏం చెప్పుకున్నాం? నిన్న రాత్రి భారతం, రామాయణం, భారతం అని చెప్పుకున్నాం. మొదట ఏం మాట్లాడుకోవాలి? ఉదయామే పేకాట గురించి మాట్లాడాలి, జూదం అని మాట్లాడినాం. అంటే పొద్దున అది మాట్లాడాలి, పేకాట గురించి మాట్లాడాలి, మధ్యాహ్నం స్త్రీల గురించి మాట్లాడుకోవాలి, రాత్రి పూట ఏం చేయాలి? దొంగతనం గురించి మాట్లాడుకోవాలి. అట్లయితే మోక్షం వస్తుందని గురువుగారు చెప్పారు కదా. మరి దీన్ని ఎట్లా అన్వయం చేయాలి? మీరు దానిలాగా చూస్తే మీకు అర్థం కాలే. గురువుగారు దానికి ఎలా మార్చారు? ఉదయం జూదం అంటే భారతం గురించి మాట్లాడుకోవాలి. భారతం అంతా జూదం గురించి ఉంది కదా, నాశనం, సర్వనాశనం అంతా కూడా జూదం నుంచి నాశనం ఉంది కనుక అయితే భారతం మాట్లాడండి. మధ్యాహ్నం స్త్రీల గురించి అంటే మన వాళ్ళ గురించి కాదు, అంటే వారు ఇట్లా వీరిట్లా మాట్లాడడానికి కాదు. అయితే రామాయణంలో ఉన్నాయి కదా, అయితే సీతమ్మ వద్ద ఉన్నారు, కైకాయలో ఉన్నారు, వాళ్ళ ప్రవర్తన ఏంటిది, ఆయన రాముడు ఇలా ఉన్నారు, వాళ్ళ యొక్క గుణం మాట్లాడమని చెప్పింది. అక్కడికి ఏమైంది? స్త్రీ అయిపోయింది కదా. రాత్రి దొంగతనం గురించి మాట్లాడాలి. అందరూ దొంగతనం అంటే దొంగతనం గురించి కాదు,
ఆ యొక్క కృష్ణుడు ఉన్నాడు కదా అని ఎటువంటి లీల చేసిందని కృష్ణుని యొక్క తత్వం గురించి మాట్లాడుకొని ఆ యొక్క రాత్రి గడపాలి అని చెప్పింది శాస్త్రం. ఇలా అన్వయం చేసింది కదా, అయిపోయింది. ఇప్పుడు గోవును వస్తే ఇంకా అప్పుడు భారతం అయిపోయింది కదా. భారతంలో ఎవరు పరీక్ష మహారాజు ఉన్నాడు కదా, ఆయన కలియుగ ప్రారంభంలో వస్తూ ఉంటే ఒక ఆవుకు నిలబడి ఉన్నదంట. కానీ దానికి ఒకడు నల్లటి పురుషుడు ఒకడు కొడుతున్నాడు. దానికి ఎక్కడ ఒక కాలు మీద కొడుతుంది, అది ఇక్కడ నిలబడడం లేకపోతుంది. ఆవుకి ఎన్ని కాళ్ళు ఉన్నాయి? 4 కాళ్ళు ఉన్నాయి కదా. ధర్మం ఎన్ని పాదాలు నిలబడాలి? 4 పాదాలు మీద ఉన్నాయి, నిలబడాలి కదా. మరి మనం ధర్మం అయితే ఇప్పుడు 4 పాదాల మీద నడవదు. కానీ మరి మనం ఏం చేయాలి? గోవుని 4 పాదాలు నిలబెట్టాలి, అవునా కదా? అంటే కనీసం అంటే ఆవు కన్నా 4 పాదాలు నిలబడేటట్టు మనం చేయాలంటే మా దేవరైనటువంటి చైర్మన్ గారు ఒక పని చేశారు. మరి జలం ఇక్కడ వస్తుంది. ఇప్పుడు మీకు ఎందుకు ఆ కథ చెప్పారు మాకు అంటే, ఇప్పుడు మా వచ్చిందంటే పక్క ఒక స్థలం కొన్నారు. ఏం కొన్నారు? ఎవరి కోసం కొన్నారు? భూమాత కోసం కొన్నారు. కనుక అమ్మకి ఇప్పుడు కరువు ఉంది కదా, మరి ఎవరు జలం పూడ్చాలి? దానికి ఎవరు తవ్వాలి? మీరందరూ తవ్వాలి. ఇప్పుడు మా చైర్మన్ సార్ ఏం చేశారు? ఇప్పుడు ఇబ్బంది ఉన్నదని భూమాత నిలవడానికి స్థలం లేదనేసి ఇక్కడ గోవు ధర్మం అయితే నిలబెట్టలే. మనం 4 పాదాలు గోవు నిలబెట్టగలం కదా. గోవు నిలబడడం ఉన్నా కానీ తన గంగడోలు అంటే శివుడు కంఠం ఎట్లా దాచుకున్నాడో తన గంగడోలు కొట్టుకుంటే కదా, అక్కడ మొత్తం విషయమంతా అక్కడ దాచుకొని మనిషికి మంచి స్వచ్ఛమైన పాలు ఇస్తుంది. అది యొక్క గోవు యొక్క గొప్పతనమే అది. అందుకే తల్లితో సమానమని పోల్చేదానికి శివుడు కంఠంలో విషం దాచుకుంటాడు, గోవు కూడా కంఠంలో విషం దాచుకుంటుంది. కానీ విషం ఎవరికి కూడా పంచదు. శివుడు ఎంత చల్లగా ఉంటాడు, గోవు అంతే చల్లగా ఉంటుంది. కనుక మనమంతా ఏం చేయాలి? గోవు నిలబడాలంటే చేయాలి. ఇప్పుడు భూమి దానం అంటే ప్లేట్ చాలా మంది ఇప్పుడు భూదానం అంటే వేస్తారంటే ఇక ప్లేట్ ఇండస్ట్రీ వేసుకొని వచ్చి భూదానం చేస్తారు. అలా కాదు. అలా కాకుండా మీకు వీలైనంత వరకు గోదానం చేస్తే అంటే ఆ యొక్క భూదానం చేయడం వల్ల ఆ యొక్క జలం అంటే ఇప్పుడు కరువు పోతుంది, మా దేవాలయం కూడా నిలబడుతుంది. ఎందుకు దేవాలయం నిలబడాలి? గోవు నిలబడాలి. మీరందరూ బాగా తెలుసు. ఇంకా మనకు చాలా గొప్ప మనకు ఏమంటాం, సెంటిమెంట్ ఎక్కువ, శాస్త్రజ్ఞానం తక్కువ. మనకు ఎవడో అక్కడ నుంచి వచ్చి చెప్తే తప్ప మనం ఈ యొక్క జాతికి మనకు జ్ఞానం లేదనుకుంటాం. ఇప్పుడు ఎవరో జపాన్ వాడు అమెరికా వాళ్ళు చెప్తే మనకు నాసా వాళ్ళు చెప్తే మనకు అర్థమవుతుంది. ఇంత గొప్ప గోవు ఇక్కడ ఉంటే ఏమవుతుంది? రేడియేషన్ తెలుసు కానీ అందరికీ. ఇప్పుడు పెండని గోడ వేస్తే అంటే పిడికలు ఉంటాయి కదా, ఆ కొట్టే రేడియేషన్ రాదు. ఇంకా మీరేం చేస్తారంటే రేడియేషన్ మొబైల్ గిట్లా చిన్న పిల్ల పెట్టుకుంటారు కదా, పెండ కూడా పెట్టవచ్చు. దానికి రేడియేషన్ రాదు. దానికి పెండ కొంత ఉన్నది, ఆకర్షణ ఉన్నది, రేడియేషన్ అందించే శక్తి ఉన్నది. కనుక విదేశాలందరూ కూడా ఏం చేస్తారు? పెండ ఇప్పుడు ఆవులందరూ ఎక్కడ పోయినాయి? విదేశాలకు వెళ్ళిపోయినాయి. బర్రెలు ఎక్కడ వచ్చినాయి? స్వదేశానికి వచ్చినాయి, అంటే మన దేశానికి వచ్చినాయి. మనం దాన్ని బాగా అవుతుంది, దాన్ని తయారవుతున్నాం, అవునా కదా? ఆవు ఏంటిది? జ్ఞానం. ఆవు అంటేనే జ్ఞానం. కనుక అటువంటి జ్ఞానం ఎక్కడ ఎవరికి పోయింది? విదేశాలకు పశ్చాత్తులకు పోయింది. కనుక వాళ్ళు జ్ఞానవంతులు అవుతున్నాడు. మనం ఏం చేస్తున్నాం? వాళ్ళు చెప్పింది అదే మీరు బర్రె పాలు తాగని ఫ్యాట్ బాగా ఉంటుంది, అంటే కోరు బాగా ఉంటుంది అని చెప్పారు. అని మనం బర్రె పాలు తాగుతున్నాం. జ్ఞానం ఎక్కడ వస్తుంది? ఇంకా రాదు కదా. మరి జ్ఞానం రావాలంటే చేయాలి, గోవును కాపాడుకోవాలి. ఇప్పుడు కాదు, ఇంకా కొంత తరానికి. అంటే ఇప్పుడు మీరు చూసారు గోవు చాలా జాతులు అంతరించిపోయినాయి. ఇంకా ఇప్పుడు ఉన్నది 1-2 జాతులు ఉన్నాయి. ఇంకా మహా అంటే 4 జాతులు ఉన్నాయి. ఇంకా కానీ ఆ జాతులు కాపాడలేకపోతే ఏం చేస్తాం? గోవు మనం మూజలో పెట్టుకొని చూసుకోవాలి. అంటే ఎక్కడ చూడాలి? జూ పార్క్ చూడాలి. ఇంకా తప్ప ఇక్కడ కూడా కనిపించదు ఇంకా గోవు. కనుక మనమే సంకల్పం చేసి మన పిల్లలకు ఇంకొక తరానికి గోవు అందాలంటే ఏం చేయాలి? మనం కాపాడాలి. కనుక మనందరి మీద బాధ్యత. కనుక మీరందరూ ఏం చేయాలి? మా దేవాలయంలో కరువు ఉంది కనుక కరువును పూడ్చాలంటే మీరందరూ ఏం చేయాలి? మీ వంతుగా 2 అడుగులు తగ్గకుండా 2 అడుగులు జాగా ఇవ్వాలి. అప్పుడు ఏం చేస్తుంది? అదంతా కూడా క్షామం పోతుంది. కనుక మీరందరూ సంకల్పం చేసి ఇది కొందరు మనసులు పెట్టుకునేసి ఇది చెప్పాలని కాదు, కానీ జాతికి ఎంతో అవసరం. ఇప్పుడు దేవాలయం ఎప్పుడు కూడా జాతి స్ఫూర్తి కేంద్రం. కనుక ఆ యొక్క స్ఫూర్తిని మీరందరూ తీసుకోవాలి. అందరి యొక్క హక్కు అది. ఇక్కడ వచ్చి పూజ చేయడమే కాదు, పూజ చేయడం అంటే ఒక స్ఫూర్తి అనే కదా. పూజ చేసే ఎలా ఉంటాడు? ఒక క్రమశిక్షణతో ఉంటాడు. కనుక ఆ క్రమశిక్షణ ఎక్కడి నుంచి వస్తుంది? దేవాలయం నుంచి వస్తుంది. నేను ఒకసారి మొన్న ఇక్కడ వినాయక చవితికి పూజకి వెళ్ళినా, అక్కడ 2 సంవత్సరాల పిల్లని. ఎంత జ్ఞానం ఉంటుంది వాళ్ళకి? ఏమీ తెలియదు వాళ్ళు. కానీ ఆ పిల్ల వినాయక మండపానికి ఇలా ఎక్కడం చూస్తే ఆ పిల్లకి ఎవరు చెప్పాలి? అందరూ మాట్లాడుకుంటున్నాం మీలాగానే, అంటే వాళ్ళ పనిలో వాళ్ళు మాట్లాడుకోవడం. కానీ ఆ పిల్ల మాత్రం అక్కడ చెప్పులు వదిలేసి స్టేజ్ ఎక్కి వచ్చింది. మరి ఎవరు చెప్పిన ఆ పాపకు చెప్పులు వదలని? వాళ్ళ అమ్మగారు దేవాలయం తీసుకెళ్తుంది కదా, వాళ్ళ అమ్మగారు చెప్పులు చూసి అక్కడ భగవంతుడు అనే జ్ఞానం ఆ పిల్ల కలిగింది కనుకనే వచ్చింది. ఇది ఎవరి యొక్క సొత్తు? జ్ఞానం అందరి సొత్తు. అంటే దేవాలయం అంటేనే ఏంటి? స్ఫూర్తి కేంద్రం. మీకు ఎవరు చెప్పారు అక్కడ చెప్పులు వదలమని? మీ పిల్లలకి ఎవరు చెప్పారు? మీరు వదిలేస్తుంటే మీ పిల్లలు చెప్పేస్తారు. మరి అటువంటి స్ఫూర్తి కేంద్రం పోతే జాతి ఎక్కడి నుంచి వస్తుంది జ్ఞానం? మనం ఎన్ని పారాయణం చేసినా, ఇంకేం చేసినా ఇంకెక్కడి నుంచి వస్తుంది జ్ఞానం? పారాయణం ముఖ్యం కాదు, ధర్మం కాపాడుకోవాలి. ధర్మం అంటే ఏంటిది? మంచి అనే కదా. మంచి ఎక్కడ ఉన్నది? గోవులోనే ఉన్నది.
కనుక మీరందరూ కూడా ఇంకా గోవుని ఏం చేస్తారంటే మనమే చేతున్నారా దానికి కొన్నిసార్లు గర్భం పోయే విధంగా చేస్తున్నాం. ఇలా చేస్తున్నాం. గోవు అంటే ఇప్పుడు ఆవు అంటే అరటిపండు అయిపోయింది. ఆ అంటే అమ్మ కాదు, ఆవు అంటే అరటిపండు అయిపోయింది. ఆ అంటే ఆవు అంటే అరటిపండు అయిపోయింది. అరటిపండు పెట్టడం వల్ల చాలా విషయం దానిలోకి వెళ్ళిపోయి ఆ గర్భం పోతుంది వాటికి. బెల్లం నువ్వులు అన్ని కూడా పెడుతున్నారు. కనుక ఇలా కాకుండా ఇంకా కవర్ తీసుకొస్తారు, వాటి ముందర పడేస్తారు. మరి వాటి యొక్క బాధ ఎవరు తినేవారు అంటే వాటి కడుపులో మీరు మనం ఇంత కాలం తింటేనే బాధపడతాం కదా, మరి కవర్ తింటే అది ఎట్లా బాధపడాలి? వాడికి నెమరు వస్తుందా? అక్కడ ఉన్న వాళ్ళు ఎవరైనా వాళ్ళు కాపలు ఉంటారు కదా, వాళ్ళు చెప్పిన అనుకోండి వారి పైన మీరు తిరిగి పడతారు, పెద్ద ఆనందం అనుకుంటారు. కానీ అలా కాదు, అది గోవుని కాపరి విధానం కాదు. గోవుకి ఏం పెట్టాలి? గడ్డి మాత్రమే పెట్టాలి. అవునా కదా? ఈ విధంగా చేయండి. ఎప్పుడు కూడా గోవుకు అరటి పళ్ళు బెల్లం నువ్వులు పెట్టకండి. వీలైతే అక్కడ ఎవరైతే రక్షకుడు ఉన్నాడో గోరక్షకుడు ఉన్నాడో అంటే వాచ్మెన్ కదా మన భాషలో, ఆ వాచ్మెన్ చెప్పండి ఆయన బుట్ట ఇస్తా బుట్టలు వేసేయండి. అంతేకాని మీరు చేతులు పెట్టాలి అని అనుకోకండి. మన చేతులు పెడితే మనకేమవుతుంది? మీరు కరోనా బాధ చూసి సేకరిస్తే ఏమైంది? రోగం వచ్చింది. అంటే మన చేతికి అంత గొప్ప తనం ఉన్నాయి అంటే అట్లనే కాదు, కానీ మన చేతి పెట్టడం అనేది మానుకోవాలి. మీరు కరోనా చూసారు కదా, మరి ఆవు కూడా అలాంటి రోగం వస్తే కనుక మీరు జాగ్రత్త దానికి కాపాడాలి. ఇప్పుడు గోవు అంతరించడం కనుక ఈ యొక్క దేవాలయానికి కట్టుబడి ఉన్నది. ఏంటికి? గో రక్షణకు కట్టుబడింది. కనుక మీరందరూ ఆ విధంగా దానికి సహకారం చేస్తున్నారు తప్ప గొడవపడేవాడు ఎవరితో కానీ, అక్కడ ఉన్న వాచ్మెన్తో కానీ పంతులుదారితో కానీ. కనుక ఇది కొంచెం అందరు దృష్టి పెట్టుకుని ఉండాలి. అంటే ఎవరి మీద బాధ అంటే కక్షనే కాదు, కానీ ఆ గోవు మాకు చాలా విలువైనటువంటిది కనుక అది పోతే మరి మేము సంపాదించలేము. దానికి ఇంత సంపాదించినా కానీ గోవును సంపాదించినాం కదా. కనుకనే బాగా గుర్తుపెట్టుకున్నది. ఏం గుర్తుపెట్టుకోవాలి? మాకు కరువులో అంటే ఈ యొక్క దేవాలయం చాలా క్షేమంలో ఉంది కనుక ఆ కరువు తీర్చే బాధ్యత ఎవరి మంది ఉన్నది? అందరిపైన ఉన్నది. అందరినీ చుట్టుపక్కల వారు చెప్పేసి కనీసం అంటే ఒక 2 అడుగులకు మీరు అంటే దాని పాదాలు నిలబడాలి కదా. కనుక 2 పాదాల కన్నా స్థలం ఇచ్చి మీరు పుణ్యం కట్టుకోవాలని మనది. కనుక ఇది కొంచెం గుర్తు పెట్టుకునండి. సమయం ఆసమైంది కనుక రేపు మాట్లాడదాం. ఇప్పుడు